హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను రత్నకుమారి నేహా టైలరింగ్ వర్క్స్ నుంచి. ఈరోజు మీకు కొన్ని బ్లౌజులు చూపించాలనుకుంటున్నాను. అవి మగ్గం బ్లౌజులండి. పెళ్లి కూతురు బ్లౌజులనమాట. అది ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తా ఉంటాను చూడండి. ఇది ముత్యాలతో చేసిన వర్క్ అనమాట. వాళ్ళు షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నారు. ఇది ఫస్ట్ శారీ అండ్ బ్లౌజ్ అండి. ఇప్పుడు ఇంకో శారీ చూపిస్తాను. బ్లూ మీద సిల్వర్ కలర్ అనమాట. శారీ మొత్తం అలాగా స్టోన్ వర్క్ వచ్చింది. దానికి ఇలాగా మిర్రర్ వర్క్ అనేది చేయటం జరిగిందనమాట. సేమ్ హ్యాండ్స్ ఎలాగైతే ఉన్నాయో దాన్ని అలా ఉంచేసి కేవలం నెక్కి అండ్ జస్ట్ హ్యాండ్స్కి మాత్రమే అది వర్క్ అనేది చేయటం జరిగిందనమాట. ఆ స్టోన్ లేస్ ఏదైతే వచ్చిందో స్టోన్ లైన్ అనేది అది అలాగే ఉంచేసాం బ్లౌజ్కి. ఇవి టాజిల్స్ అండి. ఇది అలాగా లేస్ అనేది బార్డర్ అనేది అలాగే ఉంచేసామండి. మిగతా అంతా కూడా అది మిర్రర్ వర్క్ అనమాట. హ్యాండ్స్కి అండ్ నెక్కి. అది ఫ్రంట్ నెక్. చాలా బాగుంది కదండి మిర్రర్ వర్క్. సిల్వర్ కలర్ అనమాట. ఇప్పుడు మూడో చీర చూద్దాం. ఈ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది బ్యాక్ నెక్ అండి. ఇది మొత్తం హ్యాండ్ మొత్తం వర్క్ వచ్చిందనమాట. దీనికి వేరేగా పెట్టామన్నమాట. టైజిల్స్ అనేది వేరేగా చేసాం. ఇది ఫ్రంట్ నెక్. చాలా బాగుంది కదండి కలర్ కాంబినేషన్ అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఇంకో శారీ చూద్దాం. ఇది పట్టు చీర అండి. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది కూడా మొత్తం బ్లౌజ్ అంతా వర్క్ అనమాట. అయితే ఈ కస్టమర్ మొత్తం ఒకలాగే స్టిచ్ చేయించుకున్నారు. నెక్స్ రౌండ్ నెక్స్ అండ్ మొత్తం బ్లౌజ్ మోడల్ అంతా కూడా. చాలా అందంగా ఉంది కదండి. ఇవి కూడా కొంచెం వేరే మోడల్ పెట్టామన్నమాట. అయితే ఈ శారీకి వచ్చినటువంటి దాన్నే ముళ్ళు కూడా వేసామన్నమాట. వేరేగా సిల్క్ థ్రెడ్స్ ఏం వాడకుండా జస్ట్ నార్మల్గా వేసేసాను. ఇది ఇంకో చీర అండి. అయితే ఇది ఇంకా బ్లౌజ్ కుట్టాల్సి ఉంది. ఇది కూడా ఒకసారి చూద్దాం. వర్క్ ఎలా ఉంది, కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అనేది. అయితే ఇది బోట్ నెక్ అండి. ఇది బోట్ నెక్ అండ్ ప్రిన్స్ కట్. అంటే ఇది స్ట్రైట్ కట్ అండి.
ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ఇలాగా వర్క్ చేయించుకోవాలనుకున్న మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫినిషింగ్ కూడా చాలా బాగా నీట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.